హలో, నేను విశేషరావు. యుద్ధం జరుగుతోంది అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య. ఈ యుద్ధానికి సంబంధించి ఎప్పుడైనా సరే బంగారం రేటు పెరగాలి, ఏ యుద్ధం వచ్చినప్పటికీ. కానీ ఇప్పుడు విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. బంగారం రేటు తగ్గుతూ ఉంది గత వారం రోజుల నుంచి. దానికి కారణం ఏంటి? యుద్ధం కంటే కూడా డాలర్ విలువ పెరుగుతూ ఉంది. గత 2 ఏళ్ల నుంచి చూసుకుంటే కనుక డాలర్ వాల్యూ తగ్గుతూ వచ్చింది. ఎక్కడ? అంతర్జాతీయ మార్కెట్లో. రూపాయి డాలర్ మార్కప్ విలువ కాదు. మనకి ఎప్పుడైనా సరే గోల్డ్ రేటు మనం అంచనా వేయాలంటే అంతర్జాతీయంగా అమెరికా డాలర్ యొక్క వాల్యూ ఎంత అనేది మనం ఒక కొలమానంగా తీసుకోవాలి. అప్పుడు బంగారం రేటు పెరుగుతుందా తగ్గుతుందా అని అంచనా వేయడానికి అవకాశం ఉంది. అందుకే అంతర్జాతీయ బులియన్ నిపుణులు ఏం చెప్తున్నారంటే, గత 2 ఏళ్లుగా అమెరికా డాలర్ తగ్గుతూ వచ్చింది. ఎంత పడిపోయిందంటే 9.4% పెరిగిపోయింది డాలర్ వాల్యూ, అమెరికా డాలర్ వాల్యూ. మరి డాలర్ వాల్యూ పెరిగిపోయింది కాబట్టి బంగారం రేటు పెరిగింది. బంగారం రేటు ఎంత పెరిగింది? దాదాపుగా 140% పెరిగింది 2 ఏళ్ల నుంచి చూసుకుంటే కనుక. అంటే గ్రాము దాదాపు 2 సంవత్సరాల క్రితం 6,000 ఉండేది కాస్త ఇవాళ గ్రాము వచ్చేసి త్రిబుల్ అయింది సుమారుగా. అంటే 3 రెట్లు అయింది. సో కాబట్టి ఇది వెండి కూడా, వెండి బంగారం పరిగెత్తింది. దానికి కారణం ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ వాల్యూ అనేది పడిపోవటం. 9.4% పడిపోయింది. ఇది అంతర్జాతీయ రిపోర్ట్, ఇది అంతర్జాతీయ మార్కెట్లో రిపోర్టు. ఇది ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఇండెక్స్ పెరుగుతుంది. అమెరికాకు సంబంధించినటువంటి డాలర్ అంతర్జాతీయ ఇండెక్స్లో, అంటే అంతర్జాతీయ ఇండెక్స్ అని చేయలేదు, వాణిజ్యం, అంతర్జాతీయంగా జరిగేటువంటి వాణిజ్యంలో అమెరికా తోటి లావాదేవీలు జరిగేటువంటి తీవ్రత, ఎంత లావాదేవీలు జరుగుతున్నాయి అనేది. గతంలో కంటే ఇప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి డాలర్ బలపడింది. ఎంత పడిపోయిందంటే ఇప్పుడు దాదాపుగా 5%. అంటే అంతకుముందు పడిపోయింది కాస్త పెరిగింది, డాలర్ వాల్యూ పెరిగింది. డాలర్ వాల్యూ పెరిగేటప్పటికి మొత్తం ఇన్వెస్ట్మెంట్ డాలర్ మీదకి వెళ్ళిపోతుంది, డాలర్లు కొనుగోలు చేస్తున్నారు. దాంతో బంగారం రేటు తగ్గుతూ వస్తుంది. మరి ఇది ఎన్ని రోజులు తగ్గే అవకాశం ఉంది, ఇంకా తగ్గే అవకాశం ఉందా అనేది అందరూ ఆలోచిస్తున్నారు. ట్రంప్ మీద ఆధారపడింది, ట్రంప్ యొక్క చర్యల మీద ఆధారపడింది, ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు, ట్రంప్ మాట్లాడే మాటల మీద బంగారం రేటు తగ్గుతుందా పెరుగుతుందా అనేది ఆధారపడి ఉంది. తాజాగా ట్రంప్ ఏమంటున్నాడు? అణు స్థావరాలని పేల్చేస్తామని చెప్పి ఇరాన్కి హెచ్చరిక జారీ చేస్తున్నాడు. 48 అవర్స్ టైం ఇచ్చాడు, 48 గంటలు టైం ఇచ్చాడు. ఎవరికి? ఇరాన్కి. ఈ 48 అవర్స్లో ఏదైనా జరగచ్చు. ఈ 48 గంటల్లో బంగారం రేటు ఏదైనా జరగచ్చు. ఎందుకు? ఇరాన్ అణుస్థావరాల మీద నేను దాడి చేస్తాను, కంప్లీట్గా వాటిని నాశనం చేస్తాను అని చెప్పాడు. ఒకవేళ వాటిని నాశనం చేయడానికి కనుక యుద్ధానికి వెళితే అప్పుడు ఇరాన్ కూడా రివోల్ట్ అవుతుంది. రివోల్ట్ అయినప్పుడు యుద్ధం మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. అప్పుడు ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది, ఆయిల్ రేట్లు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ తోటి వాణిజ్యం అనేది ఉంటుందా ఉండదా అనేది సందేహం. ఎందుకనంటే రష్యా చైనా ఈ రెండు ఇప్పుడు ఇరాన్కి మద్దతు పలుకుతున్నాయి, డైరెక్ట్గా ఇరాన్కి మద్దతు పలుకుతున్నాయి. ఇప్పుడు ఈ రెండు ఆయిల్ని బాగా యుద్ధం కనుక ఎక్కువ రోజులు జరిగితే ఆయిల్ని పెద్ద ఎత్తున నిల్వ చేసి పెట్టుకుంటే ఈ దేశాలకు కూడా అమ్ముతాయి. మరి ఇవి అమ్మినప్పుడు ఏమవుతుంది? అమెరికా డాలర్లు అమ్మరు, వీళ్ళు వాళ్ళ కరెన్సీలో అమ్ముతారు, యువాన్లో అలాగే రష్యా కరెన్సీలో అమ్ముతారు. అప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్ వాల్యూ తగ్గిపోతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో 2 ఏళ్ల నుంచి తగ్గిపోతూ వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయిన తర్వాత ఈ మధ్య మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్లో దాని ఇండెక్స్లో పెరిగింది, ఇండెక్స్ రేటు. ఆ పెరిగిన కారణంగా ఇప్పుడు బంగారం రేటు పడిపోతూ వస్తుంది. యుద్ధం మరికొన్ని రోజులు జరిగిందంటే రష్యా చైనా మొత్తం ఇంటర్నేషనల్ మార్కెట్ని క్యాప్చర్ చేసే అవకాశం ఉంది. అప్పుడు డాలర్ వాల్యూ తగ్గే అవకాశం ఉంది. డాలర్ ఇండెక్స్ రేటు తగ్గిందనుకోండి, అప్పుడు బంగారం రేటు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. సో కాబట్టి వెరీ సింపుల్, 48 గంటల్లో మనకు తెలియబోతుంది 48 అవర్స్లో ఏం జరగబోతుంది, బంగారం రేటు పెరుగుతుందా తగ్గుతుందా అనేది
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చినటువంటి అల్టిమేటం ఏదైతే ఉందో ఇరాన్కి, ఆ అల్టిమేటంని బట్టి ఆధారపడి ఉంది. కాకపోతే ఆయన బేసికల్గా బిజినెస్ మ్యాన్. అమెరికాలో ఉండేటువంటి మొత్తం ఆయుధాలను ప్రయోగించి అణుస్థావరాలని ఇరాన్ మీద పేల్చాలి అని అంటే, ఇరాన్ అణుస్థావరాలను పేల్చాలి అంటే అది అంత ఈజీ కాదు. దానికి మొత్తం గల్ఫ్లో ఉండే యూఏఈ కంట్రీస్ అన్ని సపోర్ట్ చేయాలి. దుబాయ్ సపోర్ట్ చేయాలి, సౌదీ సపోర్ట్ చేయాలి, అలాగే అక్కడ ఉండే బెహ్రెన్ సపోర్ట్ చేయాలి. ఇలా అక్కడ ఉన్నటువంటి అన్ని దేశాలు, యూఏఈ దేశాలన్నీ సపోర్ట్ చేయాలి. ఇప్పటికే ఆ దేశాలు మీరు యుద్ధం ఆపేయండి అని చెప్పి ట్రంప్కి చెప్తున్నారు, ఒత్తిడి తీసుకొస్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్గా ఉండేటువంటి కార్పొరేట్ సంస్థలు కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాళ్ళ ఒత్తిడికి ఖచ్చితంగా తలగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ట్రంప్కి. లేదంటే యూఏఈ దేశాలన్నీ కూడా రివర్స్ అయినాయి అనుకోండి, అప్పుడు ఏమీ చేయలేదు ట్రంప్. కాబట్టి మధ్య మార్గంగా ఈ యుద్ధం నుంచి ఎగ్జిట్ కావడానికి ట్రై చేస్తున్నాడు ట్రంప్. ఒకవేళ అతను ఎగ్జిట్ అయితే, యుద్ధాన్ని ఇప్పటికిప్పుడు ఆపేసి ఎగ్జిట్ అయితే మాత్రం బంగారం రేటు ఇంకా తగ్గేటట్టు అవకాశం ఉంది. సో 48 అవర్స్లో దీని మీద స్పష్టత రాబోతుంది. సో ఎంత తగ్గుతుంది ఒకవేళ తగ్గితే అని అంటే, 10 గ్రాముల మేలిం బంగారం, 24 క్యారెట్ల బంగారం 90,000 చుట్టూ ఉండే అవకాశం ఉంది. 90,000 చుట్టూ ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి ఇంటర్నేషనల్గా నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం, అనిశ్చితి అనేది ఇప్పుడు బంగారం మీద అంచనా. యాజ్ ఆఫ్ నౌ అయితే అమెరికా డాలర్ ఇండెక్స్ పెరుగుతుంది, ఇండెక్స్ రేటు పెరుగుతుంది. అది పెరిగే కొద్ది కూడా బంగారం రేటు తగ్గుతూ ఉంటుంది. బంగారం రేటు ఇది డాలర్ ఇండెక్స్ పెరుగుతూ ఉంటే బంగారం రేటు తగ్గుతూ ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఇది పెరుగుతోంది. దానికి కారణం ఏంటి? అమెరికా యుద్ధాలు చేసేటువంటి దేశాలకి వాళ్ళ ఆయుధాలు అమ్ముతుంది. వాళ్ళ ఆయుధాలు అమ్మినప్పుడు మొత్తం డాలర్లలోనే వాణిజ్యం ఉంటుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో డాలర్ మరింత బలపడే అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. అది కనుక బలపడితే బంగారం రేటు తగ్గే అవకాశం, ఇంకా బలపడితే కనుక. లేదు, ఒకవేళ యుద్ధం కంటిన్యూ అయితే మాత్రం అప్పుడు బలహీనపడుతుంది డాలర్, అప్పుడు బంగారం రేటు పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది యాజ్ ఆఫ్ నౌ. దీని మీద 48 అవర్స్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సరే, యాజ్ ఆఫ్ నౌ ఏంటి బంగారం సంబంధించినటువంటి పరిస్థితి, రేట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు గత వారం రోజుల నుంచి తగ్గుతూ వస్తుంది. 24 క్యారెట్ల బంగారం తగ్గుతూ వస్తుంది. చూడండి, ఎవ్రీడే తగ్గుతూ వస్తుంది. ఇవాళ కూడా తగ్గింది. యాజ్ ఆఫ్ నౌ ఎంత ఉంది బంగారం రేటు? యాజ్ ఆఫ్ నౌ 24 క్యారెట్ల బంగారం వచ్చేసి గ్రాము 13,565 రూపాయలు. అయితే ఇవాళ ఎంత తగ్గింది? 1,132 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 12,435 రూపాయలు ఉంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. 945 రూపాయలు తగ్గింది గ్రాముకి. ఇది 18 క్యారెట్ల బంగారం. సో ఇక్కడ మనం గత 4 రోజుల నుంచి చూస్తే మనం గ్రాఫ్ చూద్దాం. ఇక్కడ చూడండి, మార్చి 23 ఇవాళ తగ్గింది. 24 క్యారెట్ల బంగారం, 22 క్యారెట్ల బంగారం ఇది తగ్గుతూ వస్తుంది. మొత్తం చూడండి ఎప్పటి నుంచి తగ్గుతూ, ఒక మార్చి 17వ తారీఖు తప్ప మొత్తం యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి తగ్గుతూనే వస్తుంది బంగారం రేటు. సో కాబట్టి యుద్ధం కంటిన్యూ అయితే కనుక, ఇదిగోండి యుద్ధం జరిగేటప్పుడల్లా చూడండి యాజ్ ఆఫ్ నౌ డాలర్ పెరుగుతూ ఉంది. బట్ రాబోయే రోజుల్లో కనుక ఒకవేళ డాలర్ని కాదని క్యాప్చర్ చేస్తే కనుక రష్యా లేదా చైనా, అప్పుడు డాలర్ ఇండెక్స్ తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక 48 అవర్స్లో అల్టిమేట్ ఇచ్చాడు కాబట్టి ట్రంప్, ఈ 48 అవర్స్లో బంగారం రేటును మనం నిర్ధారణ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూస్తే కనుక డాలర్ ఇండెక్స్ 2024లో డాలర్ బలంగానే ఉంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు అది కనుక తగ్గించినా పెరిగినా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మార్పులు చేసే అవకాశం లేదు అని చెప్పి అమెరికా ఫెడ్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. ఆ కారణం చేత కూడా బంగారం రేటు ఇప్పుడు తగ్గుతూ ఉంది. మళ్ళీ మేలో ఫెడ్ చైర్మన్ మారుతున్నారు, అప్పుడు మళ్ళా కొంచెం బంగారం మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. 2025లో డాలర్ వాల్యూ 9.4% పతనం అయింది ఇండెక్స్లో. ఇప్పుడు డాలర్
2026లో డాలర్ ఇండెక్స్ 98-100 మధ్య ఊగిసలాడుతుంది. 98-100 మధ్య. అయితే ఇది మరింత పెరిగింది. ఇప్పుడు ఎంత పెరిగింది? డాలర్ మళ్ళీ డాలర్ డిమాండ్ పెట్టింది, డాలర్ కొంటున్నారు. సో మనం రూపీతో పోల్చుకుంటే కూడా రూపీ ఇప్పుడు ఎంత, ఆల్మోస్ట్ ఇప్పుడు రూపీ 94 రూపాయలకి వెళ్ళిపోయింది డాలర్తో పోలిస్తే. ఒక డాలర్ వచ్చేసి 94 రూపాయలు. అంటే రూపీ వాల్యూ పడిపోతుంది. రూపీ వాల్యూ పడిపోయే కొద్దీ బంగారం రేటు మామూలుగా అయితే డాలర్ తోటి కంపేర్ చేయాలి, రూపీతో మనం కంపేర్ చేసి బంగారం రేటుని అంతర్జాతీయ మార్కెట్ మనం చెప్పలేం. ఇది రూపీ వాల్యూ డాలర్తో పోలిస్తే కనుక 12% క్షీణించింది రూపీ వాల్యూ. సో డాలర్ హెచ్చుతగ్గులను బట్టి వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్లు, అలాగే చైనా, రష్యా వీళ్ళు చేసేటువంటి ఆయిల్ కొనుగోళ్లు, వీటి మీద ఆధారపడి ఉంటుంది బంగారం రేటు. సో కాబట్టి యుద్ధం ఎక్కువ రోజులు జరిగితే చైనా, రష్యా చేతుల్లోకి మొత్తం ఇంటర్నేషనల్ మార్కెట్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే దిగుమతులు ఎప్పుడు కూడా ఆయిల్ మీదనే ఉంటాయి. ఆయిల్, గ్యాస్. అంతర్జాతీయంగా బాగా బిజినెస్ జరిగేది ఈ రెండే. సో కాబట్టి ఈ రెండు ఎక్కువ కలిగినటువంటి దేశాలు, ఎక్కువ నిల్వలు ఉన్న దేశాలు ఏంటంటే రష్యా, చైనా. పైగా వాళ్ళు సప్లై చేసేటువంటి దేశాలు కూడా గల్ఫ్ దేశాలే. కాబట్టి యుద్ధం ఎక్కువగా కొనసాగి డాలర్ ఇండెక్స్ కనుక పడిపోతే అప్పుడు గోల్డ్ రేటు పెరుగుతుంది. అదే డాలర్ ఇండెక్స్లో కనుక పెరుగుతూ ఉంటే ఖచ్చితంగా బంగారం రేటు తగ్గుతుంది. సో కాబట్టి రాబోయే రోజుల్లో అమెరికా చేతిలో చిక్కుతావా బంగారం ప్రియులు, లేదంటే రష్యా, చైనా చేతుల్లో బంగారం ప్రియులు చిక్కుతారా అనేది మనం చూడాలి. 48 అవర్స్ తర్వాత మళ్ళా దాని మీద ఒక అంచనాకి వద్దాము. అల్టిమేటం ఇచ్చాడు కాబట్టి ట్రంప్, అల్టిమేటం ఎటువైపు దారితీసే అవకాశం ఉందనేది మనం చూసిన తర్వాత అప్పుడు బంగారం రేట్ అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం బంగారం డౌన్ ట్రెండ్లో కొనసాగుతుంది. దీని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ.